ప్రత్యేక హోదా సాధనలో జగన్ బాబు విఫలమయ్యారు, నేను వచ్చినా తప్పకుండా ప్రత్యేక హోదా తెచ్చుకుంటా అని చెప్పేసి అయితే షర్మిల గారు అంటున్నారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని వైసీపీ తాకట్టు పెట్టింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకరణ. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరి ఆమెకు మొత్తానికైతే బాధ్యతలు ఇచ్చారు వైఎస్ షర్మిల గారికి. ఆమె రేపటి నుండి ఏపీసీసీ అంటే చీఫ్గా ఉండి ఎన్నికల ప్రచారాన్ని ముందు పెట్టుకుని, మొన్నటి వరకు వైఎస్ షర్మిల గారు ఏమన్నారు అని అంటే, నేను తెలంగాణ బిడ్డని, నేను హైదరాబాద్ బిడ్డని, నేను తెలుగు బిడ్డని, నేను వైఎస్ఆర్ బిడ్డని, నేను హైదరాబాద్లోనే ఉంటా, తెలంగాణ నాది ఇట్లా కాదు, నేను ఆంధ్రదాన్ని ఇట్లా అవుతా అని చెప్పేసి మాట్లాడింది. తెలంగాణ ఆత్మగౌరవం అనేది తెలంగాణలో తిరిగింది, గ్రామం ప్రచారం చేసింది, మొత్తం వాహనాలు ఎక్కి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మినిస్టర్లను, ముఖ్యమంత్రిని అందరిని తిట్టింది, కేసులు పెట్టించుకున్నది, మొత్తం ప్రచారం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల్ని క్యాచ్ చేసుకొని, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాలను బేస్ చేసుకొని ఆ మంచి నాయకులని, గాయకులని తన వెనకాల తిప్పుకొని ఆమె ప్రచారం చేసుకొని, ఆమె వాడుకొని ఈరోజు గొప్ప మేధావులందరినీ ఆమె పార్టీలో చేర్చుకొని మనం బీఆర్ఎస్కు ప్రత్యేకంగా అంటే ప్రత్యామ్నాయంగా మనం నిలబడదాము. ఈ తెలంగాణలో నుండి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ను విమర్శించి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసేటువంటి అవకాశాలు లేవు, మనం ప్రతిపక్షంగా ఉందాము, మనము మన ప్రశ్నించే గొంతుకలుగా ఉందామని చెప్పేసి మాట్లాడి ఆ నాయకులందరితో ఒక టీం ఏర్పాటు చేసుకొని గొప్పగా పోతున్న క్రమంలో తీసుకుపోయి ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి వాళ్ళందరి జీవితాన్ని ఆగం చేసింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలను ఆగం చేసి ఎంతోమంది గొప్ప లీడర్లని నడి రోడ్డున వదిలేసిపోయినటువంటి షర్మిల మళ్ళా తెలంగాణను మొత్తానికే వదిలేసిపోయి కాంగ్రెస్ పార్టీలో ఏరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకున్నది. మరి ఆంధ్రప్రదేశ్ వాసులు ఎట్లా నమ్ముతారు? ఇటు ఇప్పటికే వైఎస్ జగన్, చంద్రబాబు, జనసేన, పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకుంటున్న రాజకీయ నాయకులలో మరి షర్మిల ఎవరి పార్టీ ఓట్లు చీల్చడం కోసం ప్రయత్నం చేస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు షర్మిలను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్తే అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ వాసులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు షర్మిలను నమ్మేటువంటి అవకాశాలు ఉంటాయా ఉండే అనేది వేచి చూడాల్సిన అవసరం. కరోనా కన్నా ప్రమాదకారి వైరస్ ఎక్స్ వైరస్ సోకితే కోవిడ్ కన్నా 20 రెట్లు డేంజర్. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా అప్రమత్తం కావాలని WHO అంటుంది. ప్రత్యేక హోదా సాధనలో జగన్ బాబు విఫలం. మొత్తంగా అయితే కరోనా కన్నా ప్రమాదకారి ఎక్స్ వైరస్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మళ్ళా లోక్సభ ఎన్నికలకు ముందు కరోనాను ముందరపెట్టి భయపెట్టేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఏందో. మరి ఎక్స్ వైరస్ వచ్చినా, ఇంకో జెడ్ వైరస్ వచ్చినా, డబ్ల్యూ వైరస్ వచ్చినా అది ఎంతమంది ప్రాణాలు తీస్తుందో లేదో తెలియదు. కానీ అయితే ఇక్కడ ఒక్క విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, కరోనా కన్నా ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్ ఆకలి. ఆ ఆకలి అని ఆదేశాన పాట పాడినప్పుడు ఆదేశాన పాటలో కూడా ఒకసారి పాట పాడతారు, పేద రోగం కన్నా పెద్ద రోగం ఉన్నదా అని. పేద రోగం కన్నా పెద్ద రోగం ఉన్నదా? కరోనా వల్ల ఈ దేశంలో చచ్చిపోయిన వాళ్ళు ఆనాడు లాక్డౌన్ సమయంలో కానీ, కరోనా విజృంభించిన సమయంలో కానీ కరోనాతో చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య కన్నా 4 ఇంతలు 5 ఇంతలు ఎక్కువ రేట్లో ఆకలితో చచ్చిపోయారు. ఆకలి వల్ల చచ్చిపోయిన వాళ్ళని కూడా కరోనా కేసులుగానే తీసుకున్న పరిణామాలు జరిగినాయి. ఈ దేశంలో ఎన్నటికీ ఏ రోజుకి ఎంత పెద్ద వైరస్ వచ్చినా కూడా ఆ వైరస్ కన్నా అతిపెద్ద వైరస్ ఏదైతే ఉందో అది ఆకలి, పేదరికం. ఆ ఆకలి, పేదరికం అనే వైరస్ గురించి ఎవరు మాట్లాడకుండా, పాలకులు, ప్రజలు ఎవరు మాట్లాడకుండా, నాయకులు, మేధావులు అనే వాళ్ళు కూడా మాట్లాడకుండా ఈరోజు కరోనాను భయపడుతున్నాం. కానీ కరోనా కన్నా డేంజర్ వైరస్ ఆకలి అనే విషయాన్ని, ఆకలి చావులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. మరి కరోనా కేసులతోనే మనం అంతగానం భయపడి లాక్డౌన్ పెట్టుకుంటున్నాం. కానీ ఆకలి చావులు పెరగకుండా కనీసం అన్నదానం చేయడమో, నలుగురికి పెట్టడమో, నలుగురికి నీవు సంపాదించుకున్న దాంట్లోకి వెళ్ళి నలుగురి ఆకలిని తీర్చడమైన ప్రయత్నం చేద్దామనే ఆలోచన మాత్రం ఎవరికి రావట్లేదు. మరి ఎన్ని రోజులు కరోనాతో భయపెట్టినా కూడా కరోనా వల్ల చచ్చిపోయేటలు ఈరోజు ఎండిన డొక్కలతో బతికేటువంటి వాళ్ళకి కరోనా అనేది పెద్ద భయం కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కరోనా కన్నా ఎక్స్ వైరస్ ప్రమాదకరం.